నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. మాజీ మంత్రి అల్లోల విరతి. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ. నూతన అదనపు కలెక్టర్ గారు వెంకటేశ్వర్లు. జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల ప్రారంభం. తొలి రోజు 83 మంది గైర్హాజరు. డిఐఓ పరశురాం. నిర్మల్ మామిడాలో అగ్ని ప్రమాదాలు, లక్షల ఆస్తి నష్టం. ఎకరానికి 75,000 నుండి 80,000 దిగుబడి వచ్చే మొక్కజొన్న పంట వడగండ్ల వానతో రైతులు నష్టపోవడం బాధాకరమని మాజీ మంత్రి అల్లోల వెంకట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన సోన్ మండలం వెల్వల్ బొప్పారం పంట భూములు పరిశీలించారు. నేల కొరిగిన మొక్కజొన్న పంటను చూసి చలించిపోయారు. పంట నష్టం జరగడం బాధాకరమని, రైతులు కోలుకోని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి తక్షణమే రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సర్వే చేయించాలని కోరారు. ఒక 20 రోజులు అయితే సార్, 15 రోజులు భోజన అనే రైతు పాపం 2.5 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్నాడు. అంటే సంవత్సరానికి 50,000 రూపాయలతో తీసుకొని చేస్తున్నాడు. పాపం పంట చేతికి వచ్చింది మొత్తం పోయిపోయింది. ఆయన ఇప్పుడు పెట్టిన పెట్టుబడితో సహా మొత్తం పోయింది. కనీసము ఈ పంటను మంచిగా పండితే ఇంకొక 15-20 రోజులు అయితే చేతికి వచ్చే పంట. ఆయన ఎదురాని పరిస్థితుల్లో ఇప్పుడు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ ప్రకృతి వైపరీత్యాలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మేము కూడా పసుపు ఉడకబెట్టిన ఒక కడాయి వాళ్ళు ఉడకబెట్టి ఇక్కడ ఇచ్చేసేదానికి దానికి కనీసం ఒక 5,000 రూపాయలైనా ఇవ్వాలి. ఈ అకాల వర్షాల వల్ల సోన్ గ్రామంలో కూడా బాగా భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా మొక్కజొన్న కంప్లీట్గా పోయింది. ఇది కూడా దాని పక్కన ఇప్పుడు మార్కెట్ ఉండవేటప్పుడు ధర రైతులు దాదాపు ఒక 9-4 రోజుల తర్వాత వర్షం పడ్డదాని మొత్తం కూడా వాళ్ళు చెడిపోతుంది, కలర్ పూర్తిగా మారుతుంది. మార్కెట్లో దీని విలువ మ్యాక్సిమం పడిపోతుంది. నేను ఇప్పుడు ఎంత కలెక్టర్కు ఫోన్ చేసి చెప్తాను. ఇమీడియట్గా అగ్రికల్చర్ రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ప్రభుత్వానికైతే నివేదిక పంపని చెప్తాను. ఇది కొద్దిగా గవర్నమెంట్లో వాళ్ళు బాగా పెట్టుబడి పెట్టింది పాపం. దాంతో ఇప్పుడు కనీసం ఎకరానికి 75,000 రూపాయల క్రాప్ వస్తుంది. 80,000 చిల్లర వస్తుంది సార్. క్రాప్ మంచిగా ఇంకో పారు పోసుకుంటుంది. ఇంకొక 15-20 రోజులు అయితే కలెక్టర్కి చెప్తామని సర్వే చేపించేసి పోయిన ఎకరేజ్ కరెక్ట్. నిర్మల్ ప్రాంతంలో దాదాపు 2,000 ఎకరాల పంట నష్టం, ముదోల్ ప్రాంతంలో 3 ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనాలు సూచించారు. ప్రభుత్వం సైతం 6 గాలు శ్రమించే రైతులను ఆదుకోవాలని కోరారు. మాజీ మంత్రి నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ధర్మాజి రాజేందర్, పాకాల రామచందర్, శ్రీనివాసరెడ్డి, మల్లయ్య, జగన్ తదితరులున్నారు. కురిసిన సందర్భంగా ముఖ్యంగా సోన్ మండలంలో బొప్పారం, వెల్మల్, అదేవిధంగా పీచర, ధర్మారము, దాంతోపాటు మన ముధోల్ తాలూకాలో కూడా కుబీర్ మండలంలో కానీ ఇతర మండలంలో కానీ ఈ వడగల వానతోని మక్క పంట అన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ అయింది. దాంతోపాటు పసుపు కూడా ఉడకబెట్టినటువంటి కళ్ళాలలో ఈ 7 గంటల సమయంలో వర్షం పడ్డది కాబట్టి కనీసం రైతులు కుప్ప చేసుకొని తాటిపత్రేద్దామన్న సమయం కూడా లేకుండే. రాళ్ళ వర్షం పడుతుందని ఎప్పుడు కూడా ఇటు అనుకోలేదు. ఇది యాక్చువల్గా ఫిబ్రవరి నెలలో రాళ్ళ వర్షం పడేది అని అనుకుంటే ఇది చాలా తక్కువ, అరుదు. ఎప్పుడైనా కానీ ఏప్రిల్ మేలో అప్పుడు రాళ్ళ వర్షాలు పడతాయి, కానీ ఇప్పుడు పడాయి. మరి నిజంగా కూడా మంచి పంట
ఎకరానికి కనీసం వాళ్ళకు ఒక 75,000 నుంచి 80,000 రూపాయల పంట దిగుబడి వచ్చేది. అది మొత్తం కళ్ళ ముందరనే పోయినటువంటి ఓ రైతు ఈయన స్వయంగా ఈయన చేయనిది మనం ఇంకా 2-3 చూడడం జరిగింది. ఈ విధంగా పెట్టుబడితో సహా మొత్తం మనం చూస్తుంటే ఇది ఇంకా 5-6 రోజులు మొత్తం ఎండిపోతుంది. పశువులు కూడా తినడానికి పనికిరాదు. ఆ విధంగా నష్టపోయినటువంటి దానికి మరి ప్రకృతి మన చేతిలో లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఇది సర్వే చేయించి ఎంత నష్టం జరిగిందో అనేది రైతుకు వెంటనే పంట నష్టపరిహారము ఎకరానికి ఇంత అని చెప్పి సత్వరంగానే వాళ్ళకి చెల్లించినట్టయితే కనీసము ఏదో పంట నష్టం దానికి పెట్టుబడి అన్న కొద్ది బాగా మన వచ్చిందని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు. మరి పంట దిగుబడి విషయంలో బాగా నష్టం జరిగింది. ఈ రాళ్ళ వర్షం వల్ల వాస్తవంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఈ రాళ్ళ వర్షం రావడం నష్టం జరిగిన రైతులందరూ కూడా నిజంగా కూడా మాకు ఎంతో బాధగా. నిర్మల్ అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న ఫైజార్ అహ్మద్ మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా కొత్త అదనపు కలెక్టర్గా కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్ నియమించారు. జిల్లాలో తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలు అందించిన ఫైజార్ అహ్మద్ త్వరలోనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఫైజార్ అహ్మద్ నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా గత 2023 డిసెంబర్ 10న జిల్లాకు వచ్చారు. 2020 జనవరి 27న నిర్మల్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి కూడా పనిచేశారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో, పలు సమీక్షా సమావేశాల్లో ఆయన చురుగ్గా పనిచేశారు. నిర్మల్ జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 180 విద్యార్థులు గైరాజరైనట్లు డిఐఓ పరశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,219 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,036 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎలాంటి ఘటనలు చేసుకోకుండా పరీక్షను ప్రశాంతంగా నిర్వహించడం తెలిపారు. ఏమైందమ్మా అక్కడ కూడా చూడచ్చు, అక్కడ కూడా చూడచ్చు. సోన్ మండలం కడ్తాల్ ప్రాథమిక శాలలో ముందస్తు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్ ప్రదర్శించారు. రవాణా సౌకర్యాలు, సౌర కుటుంబం, రాతియుగ పనిముట్లు, జంక్ ఫుడ్ కలిగిన నష్టాలు, రక్త ప్రసరణ వ్యవస్థ, మూత్రపిండ వ్యవస్థ అంశాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు పలువురు ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు రాజులదేవి రమేష్ బాబు, మంగమ్మ, రాధా, మౌనిక, రాణి తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షను గురువారం జిల్లా మాధ్యమిక విధికారి పరశురాం సందర్శించారు. మొత్తం 290 విద్యార్థులకు గాను 284 మంది విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. వారు డిపార్ట్మెంట్ అధికారి హుస్సేన్ తదితరులున్నారు. పట్టణంలోని గాంధీనగర్ కావేర్నగర్లో గత కొన్ని రోజులుగా మురికాలలో పేరుకుపోయిన చెత్తను గురువారం తొలగించారు. 1వ వార్డు కౌన్సిలర్ కత్తి నరేందర్ కాలనీవాసుల కోరిక మేరకు జేసీబీ సాయంతో మురికాలలో పూడిక తీయించారు. ఈ కార్యంలో కాజా, మున్సిపల్ జవాన్ రమేష్, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు. నిర్మల్ పట్నంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సంతోష్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. తక్షణమే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పినప్పటికీ దాదాపు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఒక్కరే ఉండడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
నేటి రోజున ఇంద్రనగర్లో సంతోష్ అనే ఇంట్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్తో ఫైర్ అయింది. వెంటనే మేము వచ్చేసి ఫోన్ రావడం వల్ల వెంటనే వచ్చేసి మొత్తం ఆర్పేసినాం. వీళ్ళకి నష్టం సోఫా సెట్లు, ఫ్రిడ్జీలు, టీవీలు అవన్నీ కాలిపోయిన దాదాపు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఒక 50 లక్షల వరకు మేము సేవ్ చేసినాం. దీంట్లో వాళ్ళు ఇంట్లో ఎవరు లేకుండా వాళ్ళ మిస్సెస్ ఉండే, అందుకొరకు ఆమె సమాచారం అంటే వెంటనే మేము కూడా వచ్చేసి మంటలు ఆర్పేసినాం. ఇప్పుడు మంటలు మొత్తం అదుపు అయిపోయింది. ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. నిర్మల్ బడ్లోని నాయుడువాడ ఎస్సీ కాలనీలో మారవ మందిర పునర్నిర్మాణ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అభిషేకం, గోమార్చన, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సాదా స్వప్నారవింద్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సాదా స్వప్నారవింద్ శాల్వాతో సత్కరించారు. देवानां सप्रोक्षात्मानां सप्रोक्षः दलान् सप्रोक्षः शुद्धजलाविघ्ने पाशास्तादीमे जन्नावरणप्रचोदयातः ॐ नमः वाह्यामे सूर्णमः वाह्यामे ॐ भूर्भुवस्वरो कलयस्वरदन्ताभृतमः नमस्करोमि चामुण्डेश्वरी अम्ब परमेश्वरी अखिलाण्डी माता जननी अम्भराजराजेश्वरी जगन्मोहिनी जगदम्बे मंगलकारिणी जगदम्बे मंगलरूपिणी प्रणम सदादेवयोसानीति एकदा ब्राह्मणम् उपहरजादिष्ठितो यजमाददादि मंगलमहनिदानिरन्तरं कृत्वाः नमस्करोमि बोल जगदम्बा माता की जय अम्बा मारम्म माता की जय నిర్మల్ నుండి ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయానికి బస్సులు నడుపుతున్నట్లు డిపో మేజర్ పండర్ తెలిపారు. ఈ బస్సు మార్చి 8వ తేదీన నిర్మల్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 9వ తేదీన అన్నవరం, సింహాచలం, అరసవెల్లి దర్శనానంతరం పూరి జగన్నాథ్లో 10వ తేదీ బస్సు చేస్తుందన్నారు. అనంతరం పూరి జగన్నాథ్ ఆలయ కోనార్క్ సూర్యదేవాలయం, అనంతరం విశాఖపట్నం నుండి ద్వారక తిరుమలకు, అటు నుంచి 13వ తేదీ నిర్మల్కు చేరుకుంటున్నారు. ఇదివరకే నిర్మల్ నుండి 2 బస్సులు నడపడం జరిగిందని, ఆసక్తి గల భక్తుల కోసం మరో బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. నిర్మల్ బస్టాండ్ కౌంటర్లో టికెట్ బుక్ చేసుకోవాలని కోరారు. మామడ మండల కేంద్రంలో రేణి రవీందర్ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు అగ్నికి ఆవితయ్యాయి. కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న 5 లక్షల రూపాయలు, 2 తులాల బంగారం కాలిపోయిన వాపోయాడు. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరు లేని సమయంలో జరగడంతో ప్రాణనష్టం ఏమాత్రం జరగలేదు. లక్ష్మణచంద మండల కేంద్రం చెందిన నిరుపేదైన చాకల్ సాయి అనారోగ్యం వల్ల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కవితారాజు, వారి మిత్ర బృందం మృతి కుటుంబానికి 17,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. సర్పంచ్తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, శంకర్ శ్రీనివాస్, రజనీకాంత్, కడార్ సుధీర్, వడ్ల సాయి కుమార్, షాదుల్లా, మంగల్, బాలు తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలంలోని సాయినగర్ తాండాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లు గురువారం గ్రామ సర్పంచ్ సరితా గోపాల్ సింగ్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు నానక్ సింగ్, తాండా, సాబ్లేదేవి, గణేష్, ముఖ్య ప్రకాష్ నాయక్, గణపతి, నేరులా, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తమమైన మార్కులు సాధించడానికి ఒత్తిడిని అధిగమిస్తూ ప్రణాళికబద్ధంగా చదవాలని ప్రఖ్యాత సైక్లిస్ట్, కార్పొరేట్ ట్రైనర్ శ్రీనివాస్ అడ్డిగా సూచించారు. పట్టణంలోని ప్రియదర్శిని భాష్యం హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రేరణాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ స్టడీ టెక్నిక్, జ్ఞాపకశక్తి పెంపు విధానాలు, టైం మేనేజ్మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పాఠశాల అధ్యాపకులు బోన్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ ప్రియా కపిల్, కరస్పాండెంట్ కౌశిక్, ప్రిన్సిపాల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. At least 4 to 5 hours spend చేసినా you will do wonders 9th class. Okay, 116 days ఉన్నాయి only me. Okay, we'll discuss. Chalo, we'll start. Are you ready for that? Yes. Okay. See, particularly 9th and 10th, anybody, if you do better in the examination, what ఏమంటాడు ఆర్గ్యూ చేస్తాడా? What is it? He went outside, then we fight 5 to 10 minutes. Again he back to the same place again. మళ్ళీ పిల్లలు వస్తారు, అరే చెప్తారు ఏమైతే, హౌ మెనీ టైమ్స్ అగైన్ యువర్ కమింగ్, గో, మళ్ళీ పోతాడు. ఆఫ్టర్ 30 minutes అగైన్ మళ్ళీ వస్తాడు. అబ్జర్వ్ చేయండి, వాళ్ళు తట్టుకోలేక పేరెంట్స్ వచ్చి ఏమంటారు, రేపటి నుంచి రావు, ఈ రోజు కొనిస్తున్నా, రేపటి నుంచి రావద్దు, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త గుర్తుంచుకో, రేపు వస్తే బాగుంది. ఆయన ఏమన్నాడు, అమ్మేతో సేల్ చేసి వెళ్ళిపోతాడు. సార్ ఐస్ క్రీమ్ అమ్మేటువంటి ఆ పర్సన్ కి ఏ మైండ్ సెట్ ఉంది? ఐస్ క్రీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వాగ్మారే మురళీధర్ కుటుంబానికి నిర్మల్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 15 లక్షల రూపాయలను మేనేజర్ శ్రీకాంత్ చేశారు. మృతుడు మురళీధర్ ఈ కంపెనీలో ద్విచక్ర వాహనానికి బీమా చేయించారు. దురదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబానికి ప్రమాదం కింద ఈ డబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ చంద్రమోహన్, సిబ్బంది పాల్గొన్నారు. మురళీధర్ గారు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిర్మల్లో తన టూ వీలర్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు శ్రీ మురళీధర్ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ మరణించిన దానికి మన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో థర్డ్ పార్టీలో యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం 15 లక్షల కవరేజ్ ఉంది. సో 15 లక్షల కవరేజ్ అనేది ఆయన ప్రమాదవశాత్తు ఆ ప్రమాదంలో చనిపోవడం వల్ల న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ 15 లక్షలు అనేవి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి మనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 15 లక్షలు అనేవి వాళ్ళ కుటుంబానికి ఆసరగా ఉండాలని మా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని విజిట్ చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి, వాళ్ళకి తోడ్పాటునివ్వడానికి ఈరోజు వాళ్ళ యొక్క స్వగృహంని దయాగంలో సందర్శించడం జరిగింది. మురళీధర్ గారు సాయంత్రం 5 గంటలకే ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు అదే రోజు సాయంత్రం 7:30 గంటలకి ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇంత తక్కువ చనిపోయినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరగా క్లెయిమ్ సెటిల్ చేసినందుకు క్లెయిమ్ సెటిలింగ్ అథారిటీ మరియు ఆర్ఓ సీజీఎం గాని ఆర్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, మాజీ మంత్రి అల్లోల వినతి. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ, నూతన అదనపు కలెక్టర్ గారు వెంకటేశ్వర్లు. జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల ప్రారంభం. తొలి రోజు 83 మంది గైర్హాజరు. డిఐఓ పరశురాం. నిర్మల్ మామిడాలో అగ్ని ప్రమాదాలు, లక్షల ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.